సో, నేను యూట్యూబ్ వీడియోస్ కోసం చాలా హెయిర్ ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తూ ఉంటాను. అండ్ ఆ హెయిర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నా హెయిర్ పైన రెగ్యులర్‌గా అప్లై చేసే, ఆ తర్వాత దానొక రివ్యూ అనేది మీకందరికి ఇస్తుంటాను. అది పాజిటివా, నెగెటివ్ అనేది. బట్ నేను రెగ్యులర్‌గా చాలా ఇయర్స్ నుంచి ఇలా చేయడం వల్ల ఏమైందంటే, రీసెంట్‌గా నాకొక మేజర్ హెయిర్ ప్రాబ్లమ్ అనేది రావడం స్టార్ట్ అయింది. అదేంటంటే, నా హెయిర్ అనేది విపరీతమైన ఇచ్చింగ్. నా హెయిర్ అంతా కూడా విపరీతమైన ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. అండ్ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, అండ్ అలాగే నైట్ పడుకునేటప్పుడు చాలా విపరీతమైన ఇచ్చింగ్ వచ్చేస్తుంది. కొంచెం కూడా టచ్ చేసినా మొత్తం షోల్డర్ అంతా విపరీతమైన డాండ్రఫ్. అండ్ డాండ్రఫ్ కూడా ఎలా పట్టేసిందంటే, మొత్తం అట్టలా కట్టేసిందనమాట. మొత్తం హెయిర్ అంతా. ఇప్పుడైతే బావుంది. అండ్ అలాగే నా ఫోర్‌హెడ్ ఏదైతే ఉందో, ఫోర్‌హెడ్ మీద చిన్న చిన్న పింపుల్స్ లాంటివి వచ్చేసినాయిమాట. అండ్ ఈ లక్షణాలు చూస్తుంటే సోరియాసిస్ లాంటి లక్షణాలు నాకు కనిపించినియి. సో, అందుకోసమే ఒక్కసారి నేను మొత్తం నా హెయిర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా స్టాప్ చేసేసాను. స్టాప్ చేసి ఒక్కసారి రిసర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ అనేది. సో, ఈ ప్రాబ్లమ్ గనుక త్వరగా అరికట్టకపోతే మేబీ నాకు విపరీతమైన హెయిర్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మొత్తం హెయిర్ పోయే ఛాన్స్ ఉంటది. అండ్ స్కిన్ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో, అందుకోసమే కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఈ ప్రాబ్లమ్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే, సో, ఆ ఇంగ్రీడియెంట్ ఏంటంటే ఫ్లూసినోలోల్ అసిటోనైడ్. సో, ఈ ఇంగ్రీడియెంట్ మనం గనక యూజ్ చేస్తే మన హెయిర్ పైన ఈ 3 ఇష్యూస్ అనేవి మొత్తం కూడా పూర్తిగా పోతాయన్నమాట. సో, దీనికోసం కొంచెం నేను ఇంటర్నెట్‌లో రిసర్చ్ చేస్తే నాకొక బెస్ట్ షాంపూ కనిపించిందన్నమాట. అండ్ ఈ షాంపూ నేను ఒక 2 వీక్స్ నుంచి యూజ్ చేశాను. అండ్ నా హెయిర్ పైన ఉన్న మొత్తం ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయన్నమాట. లైక్ నా హెయిర్ ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్ తగ్గిపోయింది. అండ్ అలాగే నాకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. 90% తగ్గిపోయింది. అండ్ ఫోర్‌హెడ్ ఇప్పుడు చూస్తే గనక ఫోర్‌హెడ్ కూడా సూపర్‌గా మంచిగా హెల్తీగా అయిపోయిందన్నమాట. సో, ఒకవేళ మీరు గనక ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే, సో, మీరు కూడా ఈ షాంపూ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఈ షాంపూ పేరేంటంటే పెళ్లి వాష్ ఇది బ్రాండ్ పేరు. అండ్ ఇంకా చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో, ఆ బ్రాండ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదే బ్రాండ్ యూజ్ చేయాలని ఏం లేదు. సో, నాకిది దొరికింది. సో, ఇది నేను పర్చేస్ చేసుకున్నాను. సో, మనకిక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనొక ఇంగ్రీడియెంట్ మాట. సో, ఈ ఇంగ్రీడియెంట్ కొంచెం పలకడానికి కష్టంగా ఉంది. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! సో, అక్కడ ఒకసారి చూసుకొని నోట్ చేసుకోండి. సో, ఈ ఇంగ్రీడియెంట్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఇంగ్రీడియెంట్ చాలా మెడిసిన్స్‌లో యూజ్ చేస్తుంటారు. మెయిన్‌లీ మన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం అండ్ అలాగే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కోసం ఈ ఫ్లూసినోలిన్ అసిటోనైడ్ అన్న ఇంగ్రీడియెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో, దిస్ ఇంగ్రీడియెంట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ డాండ్రఫ్, హెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే మీకు చిన్న చిన్న పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తది. సో, ఒకవేళ మీరు గనుక ఎవరైనా స్కిన్ డాక్టర్‌ని కలిసినా సరే వాళ్ళు కూడా మేబీ ఈ ఇంగ్రీడియెంట్‌ని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. సో, ఈ ఇంగ్రీడియెంట్ ఉన్న షాంపూని మాత్రం మీరు పర్చేస్ చేసుకొని యూజ్ చేస్తే మీ హెయిర్ పైన ఉన్న ఈ 3 రెగ్యులర్ ప్రాబ్లమ్స్‌ని 100% తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు గనక ఈ షాంపూ పర్చేస్ చేసుకుంటే మీరు దీన్ని వారానికి 2 సార్లు లేదా ఒక్కసారి యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ సార్లు దీన్ని యూజ్ చేయకూడదు. అండ్ ఈ ఇంగ్రీడియెంట్ అనేది మనకి ఎక్కువ సార్లు యూజ్ చేయకూడదు. సో, వారానికి ఒకసారి యూజ్ చేయాలన్నమాట. లైక్ మీరు సాటర్‌డే టైమ్ యూజ్ చేసుకోవచ్చు. లేదా వీక్లీ హాఫ్ డే టైమ్‌లో యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేనైతే దీన్ని ఎక్కువగా సాటర్‌డే ఈవినింగ్ యూజ్ చేస్తున్నాను. లేదా సండే మార్నింగ్ నేను నా హెయిర్‌ని వాష్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. వారానికి ఒకసారి యూజ్ చేస్తాను. ఒక్కసారి యూజ్ చేసినందుకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, మీరు కూడా వారానికి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హెయిర్ ఎక్స్‌ట్రీమ్ హెయిర్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న, ఎక్స్‌ట్రీమ్ ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్ ఉందంటే మీరు వారానికి 2 టైమ్స్ యూజ్ చేయండి. 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత యూజ్ చేయండి. అండ్ మిగతా ఏ షాంపూలు కూడా యూజ్ చేయకండి. అండ్ అలాగే మీ హెయిర్ పైన ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ తగ్గిందంటే వెంటనే స్టాప్ చేసేయండి గైస్. ఎందుకంటే ఈ ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం ఎప్పుడు కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేసుకునే యూజ్ చేయాలి. సో, ఫస్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు మీకు గనక ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కనిపిస్తున్నాయి, ఇంకా కొంచెం ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వెంటనే మీరు స్టాప్ చేసేయాలి. వెంటనే ఒక్కసారి స్కిన్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసుకోవాలి. లేదా దీన్ని యూజ్ చేసే ముందు ఒకసారి మీ స్కిన్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను నా ప్రాబ్లమ్‌ని ఎలా తగ్గించుకున్నాను. సో, నాకది చాలా బాగా ఉపయోగపడింది. నా ఒక హెయిర్ వచ్చేసి ఆయిలీ టు డ్రై మాట. అంటే నా స్కిన్ కొంచెం ఆయిలీగా ఉంటుంది. ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటది. బికాజ్ చాలా రకాలైన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఒకవేళ మీ స్కిన్ కూడా ఎక్కువగా ఆయిలీగా ఉందంటే డెఫినిట్‌గా ఈ హెయిర్ షాంపూని మీరు డెఫినిట్‌గా ట్రై చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఈ షాంపూ గనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది గైస్. ఫ్లూసినోలిన్ అసిటోనైడ్ పెళ్లి వాష్ ఇది.
సో దీని ఒక ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 227 ఉంది. సో నేను దీన్ని ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేసుకున్నాను. ఒక క్లినిక్‌లో నాకు దొరికింది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఏదైనా మెడికల్ స్టోర్‌లో గనుక మీకు ఈజీగా ఇది అవైలబుల్‌గా ఉంటుంది. లేదనుకుంటే ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్‌గా లేదు. సో కొన్ని వెబ్‌సైట్స్‌లో ఇది దొరుకుతుంది. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే వెబ్‌సైట్స్ యొక్క లింక్స్ అక్కడ ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్లి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా ఒక 2, 3 రకాలు కూడా ఇస్తాను. సో అవి కూడా మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. సేమ్ బ్రాండే అవసరం లేదు. ఒకవేళ వేరే బ్రాండ్ దొరికినా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంగ్రీడియంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంగ్రీడియంట్ ఉన్న షాంపూ మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓన్లీ ఎక్స్‌ట్రీమ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్న, ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, ఫోర్‌హెడ్ మీద కొన్ని పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్ లేదా బాగా డ్రైగా అయిపోతున్న అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్ది. మిగతా వాళ్ళకైతే అవసరం లేదు గైస్. అండ్ ఇది యూజ్ చేసేటప్పుడు మీరు వేరే ఏ షాంపూ యూజ్ చేయకూడదు. ఇది కంటిన్యూ చేసే వరకు. అర్థమైంది కదా మీకు? చాలామంది చాలా రకాలైన షాంపూస్ యూజ్ చేస్తుంటారు. లైక్ మామా ఎర్త్, నెక్స్ట్ వావ్ ఇలాంటి రకరకాల షాంపూ యూజ్ చేస్తుంటారు. బట్ ఒక్కొక్కసారి రిజల్ట్స్ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఈ షాంపూ అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో డెఫినిట్‌గా ట్రై చేయండి గైస్. ఒకవేళ మీకు గనుక ఈ ప్రాబ్లమ్ ఉందంటే. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, ఉపయోగపడిందనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.